హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండితోటి సమోసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరన్నా తినొచ్చు దీన్ని, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే గోధుమ పిండిని తీసుకోవాలి. మనకెంత సరిపడా, ఒక కప్ అయితే ఒక కప్పు, 2 కప్స్ అయితే 2 కప్స్, అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంత క్వాంటిటీ బట్టి చేసుకోవాలి. అందులో వాముని చేత్తోటి ఇలా నిమిరేసి కొద్దిగా తర్వాత వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ మొత్తం కలిపేసుకొని పిండి పక్కన పెట్టేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్లో గ్యాస్ మీద పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, మిర్చి వేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డని కూడా ఉడకబెట్టుకొని తర్వాత కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో బఠానీలను వేసుకోవాలి, పచ్చి బఠానీలు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని గరం మసాలా కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసి కర్రీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన చపాతీ పిండిని ఇలా మొత్తం చపాతీలాగా చేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకొని మధ్యలో ఈ కర్రీ పెట్టేసి సమోసా షేప్లో చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగా తినొచ్చు, మనం ఎన్నెన్నో తినొచ్చు. ఎందుకంటే మైదా చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా. సో ఇలా చేసుకొని తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్రిపేర్ చేసుకోండి, చిన్నపిల్లలు బాగా తింటారు. ఇలా కొత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. కెచప్ తోటి కూడా తీసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.